ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మేమంటున్నది ఆ త్రినేత్రి ఇల్లు వదిలి వెళ్ళడం నువ్వు చూసావా అని. అసలు ఇన్ని రోజులు తను ఇంట్లోనే ఉంది. అప్పుడు చూడలేదు, ఇప్పుడు కూడా చూడలేదు. ఎప్పుడు చూడలేదు. ఏం పాపం? ఎందుకంటే నిద్రపోయిన వాళ్ళని లేపొచ్చు గాని నిద్రపోతున్నట్టు నటిస్తున్న వాళ్ళని లేపడం కష్టం. ఇప్పుడు ఎవరు పడుకున్నారని? నీకర్థం కాలేదు. త్రినేత్రిని నైనిలా నటిస్తూ నీ ఎదురుగానే ఉన్నప్పుడు విశాలి ఎక్కడని వెతుకుతాడు? తనెలా దొరుకుతుంది? హా, మళ్ళీ అదే మాట మాట్లాడతారేంటి వీళ్ళు? పట్టించుకోవద్దక్కా. పాపం బామ్మగారు తన మనవరాలికి ఎంత సర్ది చెప్పినా త్రినేత్రి వినకుండా వెళ్ళిపోయిందని బాధపడుతుంది. అప్పుడు మమ్మల్ని పిలవాల్సింది. అవును చెల్లి, మీ ఇద్దరిని ఒకే ఫ్రేమ్లో ఉన్నప్పుడు చూడాలని నాకు కూడా ఆశగా ఉంది. విశాల్ బాబు గారు ఖచ్చితంగా త్రినేత్రిని తీసుకొచ్చి బామ్మ వాళ్ళకి అప్పచెప్పినప్పుడు అత్తయ్య వాళ్ళు కూడా చూస్తారు కదా. ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తుందేంటి మమ్మీ? అదే తన బలం. నమ్మిస్తుంది. ఆ తర్వాత తను అనుకున్నది సాధిస్తుంది. మీరేమైనా అనుకోండి, బామ్మనే నమ్మాక ఇక నేను మీతో వాదించి నేను టైం వేస్ట్ చేసుకోలేను. పదక్క. గుడ్ నైట్ గైస్. చలికి బిగుసుకుపోతారు, లోపలికెళ్ళండి. బామ్మైనా ఎలా నమ్మింది మమ్మీ? అదే అర్థం కావడం లేదు వల్లభ. రండి, మీకు ఇప్పటిగాని తీరిక కుదురుండదు. ఏంటి పని? నేను చెప్తే మీరు చేసి పెడతారు. మరి నువ్వేం చెప్పకుండా నసపెట్టకు. ఇన్నాళ్ళు మా నయనక్కకి మాత్రమే సేవలు చేస్తున్నారనుకున్నాను. అదేనండి, అభిమానం కొద్దీ ఆవిడ చెప్పిన వాటన్నింటికీ గంగిరెద్దులా తలూపేవారు కదా. అయితే ఏంటి? అదే నిజం అవునని ఒప్పుకోవడానికి కూడా నాకు గర్వంగానే ఉంది. అది సరే బులిబావు గారు, మా అక్కతో పాటు ఆ త్రినేత్రి చెప్పింది కూడా మీరు వినే ఉంటారు కదా. త్రినేత్ర? అబ్బా, అదేంటి అలా అంటారు? మొదటిసారి ఆ పేరు విన్నట్టు చూస్తారేంటి? ఇన్ని రోజులు ఇదే ఇంట్లో మాకెవ్వరికీ కనిపించకుండా ఇందాకే ఏడ్చుకుంటూ ఉడాయించింది అని బామ్మగారు చెప్పారు కదా. ఆ కొత్తక్క కూడా మా అక్కలా ఉంది కాబట్టి తనక్కూడా సర్వీస్ చేశారా అని అడుగుతున్నాను. చేసే ఉండొచ్చు. కన్ఫ్యూజ్ అయ్యి తను కూడా వదినే అని అనుకుని ఉంటాను కదా. చా, మా అక్కని పట్టుకునే నువ్వెవరు నిజం చెప్పు అని నిలదీసిన తమరు త్రినేత్రి చెప్పినట్టు కూడా విన్నారు అంటే నేను నమ్మను. ఇందాక నువ్వే అన్నావు ఇద్దరి మాట విన్నావా అని. మళ్ళీ మాట మారుస్తున్నావేంటి సుమనా? ఎందుకు అంటే ఇద్దరు ఉన్నారా లేకపోతే ఒక్కరే ఇద్దరుగా ఉన్నారా అని తిలోత్తమత్తేలా నాక్కూడా అనుమానమొస్తోంది. మీరు ఎలా అనుకున్నా నిజం ఒకేలా ఉంటుంది, ఒక్కటే ఉంటుంది. సంతోషం. కాని మీకు తెలివితేటలున్నాయని ఇన్నాళ్ళు నేను మురిసిపోవటం నా అమాయకత్వం. ఇప్పుడేమైందని? ఒకే పోలికలతో ఉన్న త్రినేత్రిని మీరు మచ్చిక చేసుకొని మా అక్కకి చెక్ పెట్టి ఉంటే భవిష్యత్తు ఎలా ఉండేదో ఒకసారి ఆలోచించండి. నువ్వింత దుర్మార్గంగా కూడా ఆలోచిస్తావు సుమనా? దూరంగా ఆలోచిస్తానండి. ఎన్ని సినిమాల్లో చూడలేదు? పోలికలుంటే చాలు అటూ ఇటూ మార్చేసి ఆస్తిపాస్తుల్ని గుప్పెట్లోకి తీసుకుంటారు.
త్రినేత్రికి ఎంతో కొంత కమిషన్ ఇచ్చి మీరు మహారాజా అయ్యేవారు కదా. పొరపడ్డాను సుమన. మా అమ్మని విలన్ అనుకున్నాను గాని నువ్వు తనకు మించిన కేడివని అర్థమైంది. ఇంత దుర్మార్గపు బుద్ధి ఉంది కాబట్టే భగవంతుడు నీకు ఏది ఇవ్వకుండా చేశాడనుకుంటా. అవకాశం ఇచ్చాడండి, నాకు కాదు, మా ఆయనకు. మీరు గనక తలుచుకుంటే మా అక్కనైనా బ్లాక్మెయిల్ చేసి 100 కోట్లు వెనకేసుకోవచ్చు తెలుసా. నోరు మూసుకుంటావా? పిచ్చి మాటలు మాట్లాడకు సుమన. వదిన వినింది అంటే నిన్నేమందు. ఇప్పటిదాకా నీ మాటలు వింటున్నందుకు బుద్ధి లేదు అని నన్ను అంటుంది. ఎక్కడ విన్నారు? నా మాట వినేలా ఉంటే ఎప్పుడో బాగుపడేవారు. ఆపుతావా? త్రినేత్రి కోసం విశాల్ బ్రో వెళ్ళినా సరే నైని వదిన అపార్థం చేసుకోలేదు. భర్త విషయంలోనే అంత నమ్మకంగా ఉన్నప్పుడు బ్రో తమ్ముణ్ణైనా నా విషయంలో ఇంకెంత నమ్ముతారు? నమ్మినప్పుడే మోసం చేయగలం. మానుకో. ఆ ఆలోచన నీ బుర్రలోంచి తీసేయి. లేకుంటే నిన్ను కూడా ఇంట్లో లేకుండా చేస్తాను. అంటే త్రినేత్రిని కూడా ఇంట్లో ఉండకుండా చేసింది మీరే అన్నమాట. అవును. ఎందుకు? ఓదిన్లా ఇంకొకరు ఉండకూడదు. ఉండకూడదు అంటే ఏం చేసుంటారేనా? కొంపదీసి ఒసే వైకుంఠం, ఈ పిల్లనే విశాల్ బాబు గారి పెద్ద కూతురంట. అచ్చం వాళ్ళ నాన్నలానే ఉంది కదమ్మా. ఎందుకుండదు? మా విశాల్ వాళ్ళమ్మలా ఉంటాడు కదా. మా పెద్దత్తయ్య అదిగో ఆ ఫోటోలో ఉందే ఆవిడే. తన చిన్నప్పటి ఫోటో చూస్తే దాదాపు ఇలాగే ఉంటుంది. ఇంకొక విషయం తెలుసా? గాయత్రి అంటే మా తిలోత్తమ అత్తయ్యకి చచ్చు. బయట వాళ్ళకు కూడా ఇంటి భాగవతం అంతా తెలియాలా హాసిని? ఈ ఇల్లు ఎలా ఉందో చూయించు గాని ఇలాంటి వాళ్ళకి ఈ ఇంట్లో ఏం జరుగుతుందో చెప్పకు. ఇలాంటి వాళ్ళు అని నొక్కి చెప్తున్నావేంటి బాబు? మేమేమైనా దొంగలమా, దోపిడీదారులమా? అయ్యో, వీళ్ళు క్యాజువల్గా చెప్పారంతే. మీరు అపార్థం చేసుకోకండమ్మా. కాని బులిబాబు గారు, ఈ వైకుంఠం మొహం చూస్తే ఇంట్లో బంగారం డబ్బు కొట్టేసేదాన్లా ఉంది. నా కూతుర్ని అంత మాట అంటారా? మాకేమన్నా గతి లేక ఇక్కడ ఉన్నాం అనుకుంటున్నారా? మీ మనవరాలు లేకనే ఉన్నారులే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.